అన్న నమస్తే అన్న. నమస్తే అన్న. అన్న కొద్ది మంది పాస్టర్లు క్రైస్తవ సోదరులు మహాకూటమ కాసుకో క్రైస్తవుల దెబ్బ అని కూడా కొన్ని వీడియోలు అయితే మాట్లాడుతున్నారు. అసలు ఏం జరుగుతుంది ఆంధ్రప్రదేశ్లో? క్రైస్తవులందరూ కూడా ఎందుకని ఇప్పుడు కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు? వాళ్ళు చాలా మంది చూసుకుంటే ఆపోజిషన్ పార్టీ అంటున్నారు. వాళ్ళు నిజమైన క్రైస్తవులా, నిజంగా పార్టీ ఆపోజిషన్ పార్టీ వాళ్ళు? ఈయన ప్రవీణ్ పగడాల చనిపోయినంత వరకు ఆయన ఎవరో తెలియదు యాక్చువల్లీ చాలామందికి. నేనేమంటారంటారంటే ఆ ప్రవీణ్ పగడాల ఆయన మృతిని కొంతమంది క్యాచ్ చేసుకుంటున్నారు. ఈ విజయ్ ఆయన పేరు ఎర్రప్ప. నేనేమంటారంటారంటే ఎర్రప్పనే చెప్పాడు, ఇంతకుముందు నేను వైసీపీలో నాకు ఒక పదవి ఇచ్చారు అని చెప్పేసి. సో మనకు అర్థమైపోతుంది అక్కడే ఆయనకు పదవి ఇచ్చారు. ఇంతకుముందు ఆయన వైసీపీలో పదవులు అనుభవించాడు కాబట్టి కంపల్సరీగా ఆయన క్రిస్టియన్ కాబట్టి ఫేవర్గా కంపల్సరీ. ఇంకేందంటారంటే మనకు జాన్ బెల్లి ఒక ఆయన ఉన్నాడు. ఆ జాని బెల్లి గారు కూడా వచ్చేసి నన్ను కలిసేసి సన్మానం చేయడం ఒకటి. ఆ జాని బెల్లి గారు అక్కడ మనకు మన క్రిస్టియన్ ఆయనకు వారి పేరేంటి, ప్రవీణ్ కాదు, అజయ్ గారు కాదు, సజ్జల రామకృష్ణ గారు, అసోండేళ్లకు పాలాభిషేకం చేయడాలు అవన్నీ పోస్టర్లు వైరల్ అవుతున్నాయి. సో ఇదేంటంటారంటే పక్క ప్లానింగ్తోని వీళ్ళు కావాలని ఒక ముసుగులో కొంతమంది పాస్టర్లు కలిసేసి ఒక ముసుగులో చేస్తున్నారు ఇది. ఇంకొంతమంది పాస్టర్లు కూడా జాన్ అనేటైనా కొంతమంది వ్యతిరేకిస్తున్నారు. ఇప్పటి వరకు కొంతమంది ఎవరు తెలియదు. ఈయన ప్రవీణ్ పగడాల తర్వాత నుంచే చాలామంది బయటకు వచ్చేసి ఇలా అరవడం వల్ల జనాల్లో కొంచెం పాపులారిటీ తెచ్చేసుకొని ఈ కూటమి ప్రభుత్వం ఏదో చేయాలని చెప్పేసి అలా చేస్తున్నారు. కానీ నిజంగా ఆయన మృతి పట్ల వాళ్ళ వైఫ్ కానీ వాళ్ళ బ్రదర్ కానీ చూపించిన కన్సల్టెన్సీ ఏంటంటారంటే అది చాలా బాగుంది. ఎందుకంటారంటే నేనేమంటారంటే ఇప్పుడు ఆయన చనిపోవడం బాధాకరమే, కానీ దాన్ని పట్టేసుకొని ప్రభుత్వం మీకు ఇది చేస్తాము, మా ఓట్లు పడనీయము, అసలు అంత ఒక సీఎం స్థాయి వ్యక్తికి ఒక పాస్టర్ను చంపించాల్సిన అవసరం ఏముంటుంది? ఒక మనిషికి ఒక పాస్టర్ను చంపించాల్సిన అవసరం ఏముంటుంది చెప్పండి? ప్రభుత్వ కూటమికి ఏంటంటారంటే మేము క్రిస్టియన్ ఓట్లని మేము పడనివ్వము అది అంటారని ఏదో మాట్లాడుతున్నాడు. కానీ ఈ ఎర్రప్పకి తెలియదు. ఈ సొంటలను చాలామంది భూగర్భంలో కలిసిపోయారు. నువ్వు కూడా ఏదో జాని బెల్లి వచ్చేసి నీకేదో సన్మానం చేసాను కాబట్టి నువ్వు కూడా చెప్తున్నావు మేము బైబుల్ పక్కన పెట్టేస్తే మేము ఏదో పీకుతాం అది అంటున్నావు. కానీ ఆ సొంటలు అందరూ నిజమైన పాస్టర్లు నిజమైన క్రైస్తవులు ఆ సొంటి మాటలు కూడా మాట్లాడకూడదు. ఏదో రాజకీయ కక్షతోనే అలా మాట్లాడుతున్నారు. కానీ ఏం కాదు ఇవన్నీ. ఏదో నేనేమంటారంటే టీకప్లో తుఫాన్లకి మాట్లాడేది. అన్న పవన్ కళ్యాణ్ గారు ఒక ఆవు చనిపోతేనే ఆవు చనిపోయిందని మాట్లాడారు. కానీ ఒక మనిషి చనిపోతే ఎందుకని పవన్ కళ్యాణ్ రాలేదని కూడా ఒక అజయ్ అని ఒక క్రైస్తవ సోదరుడు ఏంటి అది? ప్రతిదీ పవన్ కళ్యాణ్ గురించి లాగుతారు. ఇక్కడ ఏంటంటారంటే ఇప్పుడు ఎవరి గురించి మాట్లాడినా సరిగ్గా వ్యూస్ రావు. అలా పవన్ కళ్యాణ్ లాగి చేస్తేనే జనాలు కొంతమంది రియాక్ట్ అయ్యేటోళ్ళు చాలామంది ఉంటారు. సో ఏంటంటారంటే ప్రతిదీ పవన్ కళ్యాణ్ ముడిపెట్టేసి ప్రతిదీ పవన్ కళ్యాణ్ గురించి అంటే మేము ఏదో పాపులర్ అయిపోతాము ఆ గురించి చెప్తే పవన్ కళ్యాణ్ ఎందుకు రాలేడు? మాట్లాడాడు కదా, లోకేష్ మాట్లాడాడు, హోమ్ మినిస్టర్ అనిత మాట్లాడింది. హోమ్ మినిస్టరే కదా ఇక్కడ మెయిన్గా మాట్లాడాల్సింది, ఆమెనే మాట్లాడింది. పవన్ కళ్యాణ్ ఆయన శాఖన అసలు ఎందుకు మాట్లాడాలి? ఆయన అందరు మినిస్టర్లతో పాటు ఈయన ఒక మినిస్టర్. సనాతని ఆయన పేరు పెట్టడం వల్ల ఎగ్జాక్ట్లీ సనాతని అన్నాడు కాబట్టే ఆయన ఎక్కువ ట్రోల్ చేస్తున్నారు. సనాతన్ అన్నాడు కాబట్టి ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారికి కానీ ఎవరికి ఆయన సంపాదించాల్సిన అవసరం ఏముంది? ఆయన మాట్లాడలేదు. ఇప్పుడు మిగతా వాళ్ళు అందరూ మాట్లాడుతున్నారు డిబేట్స్లోకి వచ్చేసి ఆయన ఏం జరుగుతుందని చెప్పేసి. సో పవన్ కళ్యాణ్ గారు మాట్లాడితే ఇప్పుడు అయిపోతుంది, ఎంత హ్యాపీ అయిపోతారా? పవన్ కళ్యాణ్ గారు ఓకే ఇప్పుడు వచ్చేసి చనిపోయాడు బాధాకరం అంటే వీళ్ళందరూ హ్యాపీ అయిపోతారు. ఇక మాట్లాడితే ఏమైతే చెప్పండి? ఆయన లేచి బతికేసి వస్తాడా? అది చనిపోవడం బాధాకరమే. కానీ పవన్ కళ్యాణ్ మాట్లాడలేదు, ఎందుకు మాట్లాడలేదు? పవన్ కళ్యాణ్ మాట్లాడితే హ్యాపీయా మీరు? పవన్ కళ్యాణ్ మాట్లాడట్లేడు కాబట్టి మీరు హ్యాపీ కాదు. ఓన్లీ పవన్ కళ్యాణ్ మాట్లాడంటే మీరు అందరూ హ్యాపీగా ఎవరాలు పనులు చేసుకొని ఎవరాలు సుఖ సంతోషాలతో ఉంటుండేమో. పవన్ కళ్యాణ్ మాట్లాడారు కాబట్టి ఇప్పుడు మీరు అందరూ నాట్ హ్యాపీ కాబట్టి. ఓకే అన్న, థ్యాంక్ యూ అన్న.